హాయ్ ఎవ్రీవన్. సో అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కసారి ఏమని, కొందరు లైఫ్ చాలా ఫుల్ఫిల్గా అన్నీ ఫిల్ అవుతున్నాయి, బట్ నా లైఫ్ ఏందో ఇంబ్యాలెన్స్గా ఉంది. దేవుడు నాకే లైఫ్ ఇలా ఇచ్చాడా లేదంటే అందరికి ఇచ్చాడా అనే క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే ఒక కథ చెప్తాను ఫస్ట్. సో కవిత అండ్ కల్పన అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సో కవిత తన చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం చాలా ట్రై చేసింది, బట్ జాబ్ రాలేదు. తర్వాత తను మ్యారేజ్ చేసుకొని తర్వాత పిల్లలు, ఆ విధంగా తన జీవితం నడుస్తుంది. తర్వాత కల్పన అనే అమ్మాయిని తీసుకుంటే, సో తన ఎడ్యుకేషన్ అయిపోయింది, తర్వాత మంచి జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజీ, ఎవ్రీడే మంచిగా ఆఫీస్కి వెళ్తూ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ కవిత ఏం చేస్తుంది అంటే, కవిత కల్పనను చూసి నాకు సెల్ఫ్ ఐడెంటిటీ లేదు, తన లెక్క నాకు కూడా ఉండేంటే నేను కూడా మంచి జాబ్ వెళ్ళి మంచిగా ఉండేదాన్ని అని కవిత ఆలోచిస్తుంది. కల్పన చూసుకుంటే, అరే మంచి హస్బెండ్ ఉండు, మంచి పిల్లలు ఉన్నారు, మంచి ఎమోషనల్ సపోర్ట్ ఉంది అని తను అనుకుంటుంది. సో ఇద్దరికి ఇక్కడ సమస్య ఉంది. ఇక్కడ ఎవరు సంతోషంగా లేరు, బట్ పైకి కనిపించేది ఏంటి, వాళ్ళు బాగున్నారు మనం బాగాలేదు అని కనబడుతుంది. బట్ గాడ్ అనేది అందరికీ ఇంబ్యాలెన్స్ లైఫే అందరికీ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరికి ఫుల్ఫిల్గా ఇవ్వడం లేదు. మనం అనుకుంటాం అది ఫుల్ఫిల్గా వాళ్ళకి బాగుంది, మనకు లేదు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ ఇంబ్యాలెన్స్గానే ఉంటుంది. కొంతమందికి మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, కొంతమందికి కెరియర్ బాగుంటుంది, కొంతమందికి స్పిరిచువల్ లైఫ్ బాగుంటుంది. ఈ విధంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇంబ్యాలెన్స్ లైఫ్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ ఇచ్చిన లైఫ్ని మనం ఏ విధంగా అర్థం చేసుకొని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మన జీవితాలు అనేవి మారుతూ ఉంటాయి. ఎప్పుడు మనం ఒకరితో కంపేర్ చేసుకున్నప్పుడు మన జీవితం అనేది ఎప్పటికీ కూడా బాగుండదు. సో థ్యాంక్ యూ ఎవరీవన్.